నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. నాకు చిన్న డౌట్ అడగవచ్చా? హ్మ్. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అది కొందరికే అది సక్సెస్ అవుతారా? అది పాటించడం వల్ల అందరికీ సక్సెస్ ఉండదా? ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మి మన టెస్టిమోనియల్స్ కూడా చాలా చూసాము. హ్మ్. డబ్బు సంపాదించిన వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న వాళ్ళు చాలా హ్మ్. మంది ఉన్నారు. హ్మ్. ఇంకొందరు చెప్తూ ఉంటారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏమి యూజ్ ఉండదు. మాకేం హ్మ్. డబ్బు రావట్లేదు అంటారు. హ్మ్. దీనికి మీ సమాధానం ఏంటి? యెస్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎందుకు కొద్దిమందికే వస్తది. ఎందుకు కొంతమందికి రాదు. అయితే వారు చేసిన విధానాలు మేడం. అంటే గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం అంటారు. అంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉంటారు. ఇంకొకటి వారి ఆలోచనలన్నీ ధనవంతులు అయ్యే ఆలోచన చేస్తుంటారు. బట్ వారి ఫీలింగ్స్ అన్నీ కూడా పూర్ ఫీలింగ్స్. అంటే పూర్ ఫీలింగ్స్ కాదు, సాడ్ ఫీలింగ్స్‌తో ఉంటాయి. అంటే ఆలోచనేమో అన్నీ మంచిగా రావాలి, నాకు ఇల్లుండాలి, కారుండాలి, నేను అనుకున్నవన్నీ జరిగి ఉండాలి, నాకు డబ్బు రావాలని కోరుకుంటున్నారు ఆలోచనలో. కరెక్టే. బట్ ఫీలింగ్స్ వరకొచ్చేసరికల్లా వాళ్ళు ఎప్పుడు బాధగా ఉంటున్నారు. మళ్ళీ కోరుకుంటున్నారు, నాకు లేదనుకుంటున్నారు. అంటే మిస్ మ్యాచ్ అవుతుంది అక్కడ. మనసా, వాచ, కర్మల్లో మిస్ మ్యాచ్ అవుతుంది. ప్లస్ ఇంకొకటి దాంతో పాటు కూడా ఏమవుతుందంటే ఆలోచనలు ఒక విధంగా ఎళ్ళిపోతున్నాయి, భావాలు ఒక విధంగా ఉన్నాయి. హృదయం నుంచి భావాలొస్తే మనసు నుంచి ఆలోచనొస్తాయి. వీటి మధ్యలో ఘర్షణ అనేది ఏర్పడుతుంది చాలా మందికి. సో దానివల్ల కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు. బట్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకి రిజల్ట్స్ అయితే వస్తాయి మేడం. బట్ ఎలా చేయాలి? ఎలా ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలంటే మేము ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం మేడం. కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్తాను మేడం, వినండి. ఒక వ్యక్తి స్విమ్మింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాడు. ఆ స్విమ్మింగ్ నేర్చుకుందాం అనుకున్న వ్యక్తి నీళ్ళలో దిగట్లేదు. ఏం చదువుతున్నాడంటే స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకాలు చదువుతున్నాడు. వస్తదా మేడం? నిజంగా అతనికి స్విమ్మింగ్ వస్తదా? అది ప్రాక్టికల్‌గా చేస్తేనే కదా యెస్. వస్తుంది యాహ్! స్విమ్మింగ్ అంటే. యెస్. ఒక వ్యక్తి సైకిల్ తొక్కుదామని అనుకుంటున్నాడు. ఒక 100 పుస్తకాలు తెప్పించుకున్నాడు. సైకిల్ తొక్కడం ఎలా అని చెప్తూ ఉన్నాడు. సైకిల్ తొక్కడం వస్తుందా? రాదు. దాని గురించి టెక్నిక్స్ వస్తాయి గానీ, అది ప్రాక్టికల్‌గా చేయందే అది సాధ్యం కాదు. సేమ్ లైక్ దట్. విశ్వం విజయ్ అకాడమీ కూడా వాళ్ళతో ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు డిఫరెంట్ టాస్క్‌లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంటాయి. బట్ ఎవరికైతే రిజల్ట్స్ కావాలని కోరుకుంటే అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో రిజల్ట్ అని టైప్ చేయండి. యెస్. ఎందుకు నేను రిజల్ట్ అని టైప్ చేయమంటున్నా అంటే, ఎవరికైతే రిజల్ట్స్ కావాలనుకోండి జెన్యూన్‌గా ఉన్నారో వాళ్ళు మాత్రం రిజల్ట్ అని టైప్ చేయగలుగుతారు. ఎందుకు రిజల్ట్స్ కావాలి అంటే అందరూ చెప్తారు మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ ఇది చేయండి వర్క్ అవుతది, అది చేయండి, అది ఇది ఏది వర్కౌట్ అంటే మన ఆలోచనలో మార్పు రానంత వరకు, మనలో ఫీలింగ్స్‌లో మార్పు రానంత వరకు మనకు రిజల్ట్స్ అనేది రావు మేడం. ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి. ఎలా ఉండాలి హరిత గారు? పాజిటివ్. పాజిటివ్‌గా ఉండాలి. ఫీలింగ్స్ హ్యాపీగా ఉండాలి. ఇక్కడ మిస్టేక్ జరుగుతది. అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటారు కదా! యెస్. లేకనే కదా అయితే బాధలన్నీ. దీన్ని ఏం చేయాలంటే మేడం, ఎప్పుడైతే సరే వాళ్ళకి లేని వల్ల హ్మ్. బాధపడుతూ ఉన్నారు. నిజంగా బాధపడితే డబ్బులొస్తాయా? రావు గదా! కానీ ఇంకా బాధలొస్తాయా? వస్తాయి. ఎందుకు చెప్పండి? వారేం ఫీల్ అవుతున్నారు? బాధగా ఫీల్ అవుతున్నారు. బాధనే ఆకర్షించుకుంటారు మళ్ళీ మళ్ళీ. అలా కాకుండా వారి జీవితంలో వారికి ఏదైతే కావాలని కోరుకున్నారో ఆల్రెడీ వచ్చినట్టుగా పదే పదే మనసులో చూడాలి. కొంతమంది కొన్ని రోజులు చేస్తారు, తర్వాత చేయరు. అలా రాదు రిజల్ట్స్. రిజల్ట్స్ రావాలంటే సిస్టమేటిక్ ప్లానింగ్‌తో ఎవ్రీ డే ట్రైనింగ్ అవుతూ ఉంటే అప్పుడు గదా వారికొచ్చేది రిజల్ట్స్. సో నేను ఒకటే చెప్పేదేమిటంటే వాళ్ళు రిజల్ట్స్ రావాలనుకుంటే మాత్రం సిస్టమేటిక్ ప్లానింగ్ ఏసుకోండి. ఎవ్రీ డే ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే వారు ఎవ్రీ డే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకేమవుతాయి మేడం? రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి. ఫస్ట్ నేనేమంటా అంటే వాళ్ళ లోపల ఉన్న ఫస్ట్ భయాలన్నీ తీసేయాలి. సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ ఏసుకోవాలి. నాకు రిజల్ట్స్ రావట్లేదని నేను అనుకుంటా. అసలు నేను చెప్తున్నా, నేను మా అకాడమీలో మా దగ్గర కొన్ని వేల మందికి ఇప్పుడు దగ్గర ట్రైనింగ్ ఇచ్చాను మేడం. ఎంతో మందికి రిజల్ట్స్ వచ్చాయి. కొంతమందికి రిజల్ట్స్ కూడా రాలేదు. ఇంకా ఏమంటారంటే వాళ్ళ రిజల్ట్స్ రావట్లేదు అంటే వాళ్ళు ఎక్కడో ఒక చోట లోపం ఉంది మేడం. అంతే కదా మేడం! బ్లాక్ ఉంటేనే కదా ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి రావాలి మేడం. పైపు ఇదొకటి పైప్. ఈ పైప్‌లో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వాటర్ రావాలి. మధ్యలో బ్లాక్ ఉంది. వస్తదా వాటరు? లేదు. హుహు. ఎప్పుడొస్తాయి వాటరు? బ్లాక్ అనేది కిందికెళ్ళాలి. పైపులో ఉన్న వాటరు ఫ్లో అవ్వాలి. ఆటోమేటిక్‌గా రిజల్ట్స్ వస్తుంది. మరి బ్లాక్స్ ఎలా తీసేస్తారు మేడం? మా ప్రాక్టీస్‌లో ఎవ్రీ డే గనుక వారు అటెండ్ అవ్వగలిగితే వారికి రిజల్ట్స్ వస్తాయి. చూడు చెప్పేది వింటే అంటే ఎలా చేస్తారు? ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ యెస్. చెప్తారా? మీ క్లాసెస్‌లో ఏం చేస్తారు? యెస్. మా క్లాసెస్‌లో ఏం చెప్పిస్తామంటే, వాళ్ళు ఉన్న మనీ బ్లాక్స్ ఏంటో వాళ్ళకే ఐడెంటిఫికేషన్ చెప్పిస్తాం. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫికేషన్. వాళ్ళ లోపల నుండి భయాన్నంతా తీసేసి ధైర్యాన్ని నింపుతాం ఫస్ట్. ఆ ధైర్యం నింపిన తర్వాత స్టెప్ బై స్టెప్ వారు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఒక ప్రాపర్ ప్లానింగ్‌గా స్టెప్ బై స్టెప్ ఇస్తాం. దానితో పాటు టీ టెస్టెడ్ మేనిఫెస్టేషన్ నేర్పిస్తుంటాం. మేనిఫెస్టేషన్ ఎలా స్పీడప్ అవ్వాలనేది
విధానాన్ని నేర్పిస్తుంటాం. సో మేము ఆ విధంగా నేర్పించడం వల్ల వాళ్ళకు అద్భుతమైన రిజల్ట్స్ ఎంతోమంది చూసారు, ఎంతోమందికి రిజల్ట్స్ కూడా వస్తున్నాయండి హరిత గారు. ఓకే. మీ క్లాసెస్‌కి అటెండ్ అయితే ఇంకా ఏ ఏ విషయాలు మీరు నేర్పిస్తారు? మేము ఆ క్లాసెస్‌కి అటెండ్ అవుతే మేము సెల్ఫ్ హీలింగ్ కూడా నేర్పిస్తున్నాం. ప్రతి వెడ్నెస్‌డే చాలామంది ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఓవర్ టెన్షన్, స్ట్రెస్, ఫియర్, గతం గురించి ఆలోచనలు, భవిష్యత్తు గురించి ఆందోళనలు. ఇలాంటి ఆలోచన గల వ్యక్తికి డబ్బొస్తదా మేడం? డబ్బు రాదు. సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ప్రతి వెడ్నెస్‌డే కూడా వారికి తీపిస్తుంటాం. వాళ్ళ లోపల ఉన్న బ్లాక్స్ తెప్పిసేస్తున్నాం. అండ్ ఏ ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేస్తున్నామంటే డబ్బు, సంపద, ఐశ్వర్యానికి సంబంధించిన ప్రోగ్రామ్‌ను వారి మనసులో మేము ఇస్తాం. ఎప్పుడైతే వారి మనసులోకి డబ్బు, సంపద, ఐశ్వర్యం అనే ఒక ప్రోగ్రామ్‌ని తీసుకొచ్చామో వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? ఆ విధంగానే ఉంటాయి. సో ఆటోమేటిక్‌గా డబ్బు ప్రవాహం జరుగుతుంది. అంటే డబ్బు లేదు, సరిపోవట్లేదు, ఓకే నా జీవితం బాగాలేదనే స్థాయి నుంచి నా జీవితం బాగుంది అనే స్థాయికి వారు వెళ్తారు. ఎప్పుడైతే ఆ విధంగా వెళ్తారో వారి జీవితంలో దేనినైనా వారు సాధిస్తారండి హరిత గారు. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సక్సెస్ అందరికీ సాధ్యమే. అవును. కాకపోతే ఎవరికి తోచినట్టు వాళ్ళు చేయకుండా మీలాంటి గురువు దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే హ్మ్. 100% సక్సెస్ సాధిస్తారు. అవునండి. ప్రాసెస్ ఏంటండి దీనికి? మా క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ గూగుల్ ఫార్మ్ అనేది ఉంది మేడం. కామెంట్ సెక్షన్‌లో, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఫిల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. లేదా మీరే డైరెక్ట్ వాట్సాప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదనుకుంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయండి. అయితే వీళ్ళకి ఏందంటే మేము గ్యారంటీ రిజల్ట్స్ అనే గ్యారంటీ కూడా ఇస్తాం. ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్‌గా వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి మేడం. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు.